మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ టైం మనం ఎందుకున్నామంటే ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా మరి అందరూ కూడా ఎంతో భయాందోళనతో ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లో ఉంది. ఏ పరిస్థితి చూసినా ఎక్కడ చూసినా ఏది కూడా మరి ముందుకు వెళ్ళట్లేదు. అంతా కూడా భయంకరమైన పరిస్థితి. మనకు శత్రువు, మనకి కంటికి కనిపించిన శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఏదైనా శత్రువు వచ్చి అటాక్ చేస్తే ఎవరైనా వారితో మనం కనిపించే శత్రువుతో మనం అటాక్ చేయగలం. కానీ కంటికి కనిపించిన శత్రువుతో అటాక్ చేయాలంటే మనకి ఎవరు కనబడింది ఎవరితో అటాక్ చేయగలుగుతాం? చేయలేము. పరిస్థితి ఎలా ఉందంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏది వస్తుందో తెలియని పరిస్థితి. ఏ షాపుకి వెళ్తే అక్కడ ఏ పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఏ వెజిటేబుల్ షాప్ దగ్గరికి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అటువంటి భయంకరమైన ఈ యొక్క వైరస్ ద్వారా అందరం ప్రపంచం అంతా భయపడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది అంటున్నారు ఇది ఒక మనుషుల యొక్క ప్రయోగం అండి, చైనాలో చేశారన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏ ప్రయోగమైనా ఏది వచ్చినా ఏ వైరస్ వచ్చినా దేవుని యొక్క చిత్తము లేనిదే ఏది కూడా ఆయన బిడ్డలకు ఏది సోకదు, వారి యొక్క గుడారాలకు తాకదు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ ద్వారానే వస్తుంది. చూడండి, యోబు పరిస్థితి చూసినట్లయితే యోబును టచ్ చేయడానికి సాతానుడు దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు తప్ప వాడు సరాసరి వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు. అలాగా ప్రపంచం మీదకి ఏ విపత్తు వచ్చినా, దేవుని బిడ్డల మీదకి ఏ విపత్తు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క పర్మిషన్ లేనిదే రాదు. అట్లా ఈ యొక్క కరోనా వైరస్ అనేది దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగిందని నేనైతే అంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే నేను డే 1 నుంచి అంటే మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ అని పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే కొన్ని పరిస్థితులు చూస్తే చాలా భయంకరం. కొన్ని పల్లెటూర్లకు నేను వెళ్ళి పరిశోధించాను ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని. పల్లెటూరులో అండి చాలా బాగుంది. అక్కడ చేతి నిండా పని ఉంది, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, పరిస్థితులు చాలా బాగున్నాయి. అయితే పట్టణ వాసులు అంటే సిటీస్లో పనిచేసుకున్న వారి పరిస్థితి చూస్తే చాలా భయంకరం. అందులో ఎవరంటే మరి ముఖ్యంగా హోటల్లో పనిచేసుకునే వాళ్ళు, ఆటో రిక్షా తొక్కునే వాళ్ళు, తాపి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకునే వాళ్ళ పరిస్థితి చూస్తే భయాందోళన. ఎందుకంటే వారు రెంటలు కట్టుకోవాలి, ఎక్కడ వలస కూలీలు వచ్చి జీవిస్తున్నారు. మొన్న నేను వేరే చోటకి వెళ్ళి ఒక పల్లెటూరు వెళ్ళి వస్తున్నాను మార్నింగ్ టైంలో. వచ్చేటప్పుడు ఒక షాపు దగ్గర నేను ఆగా. ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, నేను ఇంటి దగ్గర నా బాబు ఏడుస్తున్నాడు, అది కావాలి డాడీ, ఇది కావాలి డాడీ అని. వాడికి ఇవ్వలేక, వాడి పరిస్థితిని చూసి వాడికి ఏమి ఇవ్వలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉందిరా. నీ దగ్గర ఒక 500 రూపీస్ అప్పు ఇవ్వు, త్వరగా తర్వాత నీకు ఇచ్చేస్తానంటే ఆ సహోదరుడు కూడా ఏదో చిన్న షాప్లో పనిచేస్తాడు. నా దగ్గర లేవురా అంటున్నాడు. నేను వింటున్నాను. నిజానికి ఆ టైంలో నేను వేరే చోటుకి వెళ్ళి చిన్న హెల్ప్ చేసి వస్తున్నాను. నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే టైంకి వాళ్ళకి ఇచ్చేవాడిని. మరలా ఇంటికి వెళ్ళి రావాలంటే చాలా దూరం పరిస్థితి. కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఇటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. ఇటువంటి వారికి సహాయం చేస్తే బాగుండేమో అనిపించింది. చూడండి, ప్రభుత్వం నుంచి అయితే వృద్ధులకి పెన్షన్ వస్తుంది, విడోస్కి పెన్షన్ వస్తుంది. అలాగే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇటువంటి వారికి సహాయం ఎక్కడ అందట్లా. చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకునే వాళ్ళకి, బట్టల షాపుల్లో పనిచేసుకునే వాళ్ళకి, అలాగే వలస కూలీలకి ఏది కూడా అందట్లే. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు ఒకసారి గమనించండి, పరిశీలించండి కూడా. అటువంటి టైంలో మనం వీరి కొరకు ఏదో చేయాలని నేను కొంతమందితో మాట్లాడితే వారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, వారు నిజంగా ఇచ్చేవాళ్లే, పెట్టేవాళ్లే. కానీ నా స్వభావం ఏంటంటే, ఒకవేళ మనం పెట్టకపోయినా పెట్టే చేతులు చూపించాలన్న ఉద్దేశంతో నేను కొంతమందికి, తెలిసిన వాళ్ళకి, కొంచెం రిచ్ పీపుల్కి మాట్లాడా. వాళ్ళు ఇస్తారు, కానీ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే నాకేంటి అనే విధంగా అనిపించింది వారితో మాట్లాడిన తర్వాత. ఈ నాకేంటి అనే మాట అనే కన్నా నేనేంటి అనే మాట అనుకుంటే బాగుంటుందేమో ప్రతి ఒక్కరూ అనిపించింది. అసలు నాకేంటి అనే మాటలో ఏముందంటే స్వార్థం కనబడుతుంది చాలా మందిలో. నాకేంటి అనే మాట ఎవరు మాట్లాడతారంటే, నేను ఈ యొక్క సహాయం చేయటం వల్ల నాకేమైనా కలిసి వస్తుందా, ఈ సహాయం చేయటం వల్ల నా నేమ్ అండ్ ఫేమ్ ఏమన్నా పెరుగుతుందా అని ఆలోచన చేస్తారు చాలామంది. కొంతమంది నేనేంటి అనుకునే వాళ్ళు నిజంగా ఇందులో త్యాగం కనబడుతుంది.
నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే వాళ్ళలో నిజంగా ఏముంటుందంటే ప్రేమ కనబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకి ప్రేమ ఉందనుకోండి కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేయగలుగుతాం. అది అసలు ప్రేమే లేదనుకోండి నాకేంటి అనే స్వభావం వచ్చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించే బాగుంటుందేమో, నేనేంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది నా సహోదరి సహోదరుడా. కాబట్టి మనకు బైబిల్ నుంచి చూసినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు మీరు చదివితే అక్కడ మంచి స్టోరీ కనబడుతుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో హారాను కుమారుడైనటువంటి అబ్రహాము యొక్క సహోదరుడు లోతు కనబడతాడు. లోతుని చూస్తే నాకేంటి అనే స్వభావంతో కనబడుతున్నాడు. అబ్రహాముని చూస్తే నేనేంటి, ఏం చేయాలి అనే స్వభావంతో చూస్తున్నాడు. చూద్దాం ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చిందని చూసినట్లయితే వారికి ఆస్తులు పెరుగుతున్నాయి. వారి ఆస్తులు అంటే అప్పట్లో ఏముండే అంటే గొర్రెలు, అలాగే గాడిదలు, ఇలాగ పశువులతో కూడినది. వారి యొక్క మంద కాసే వాళ్ళందరికీ కూడా ప్రదేశాలు పంచుకోవడానికి అవి మా దగ్గరికి కలిసిపోతున్నాయని వాళ్ళు విభేదాలు వస్తున్నాయని, వీరి యొక్క విభేదాలు మన వరకు ఎలాగ వస్తే మన బంధుత్వం దెబ్బతింటుందేమోనని అబ్రహాము లోతు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏంటంటే మనం ఇలా కాదు, మనం సెపరేట్ అవుదాం అని సెపరేట్ అయ్యే టైంలో యాక్చువల్గా లోతు మరి అబ్రహాము వయసులో పెద్దోడు కాబట్టి చిన్నాన్న నువ్వు ఏ భాగం వెళ్తావో నువ్వు ముందు తీసుకో, తర్వాత మిగిలిన భాగాన్ని నేను వెళ్తానని అనాలి. కానీ లోతు అలా అనలేదు. నాకేంటి, ఎవరు ఎలా పోతే నాకేంటి అన్న స్వభావంతో ఉన్నాడేమో. చక్కగా గ్రీన్ ల్యాండ్ అంతా కూడా చూసాడు, ఇటుపక్క గ్రీన్గా ఉందన్నాం. సొదొమ గొమొర అంతా చాలా గ్రీన్గా కనపడ్డది. ఆ భాగాన్ని నాది అని చెప్పేసి ఆ భాగానికి వెళ్ళిపోయాడు. తర్వాత చూసుకున్నట్లయితే అబ్రహాంకు మిగిలింది ఏంటండి, బీడు భూములు మాత్రమే ఏమీ లేవు. సరే బాగానే ఉంది, లోతు వెళ్ళిపోయాడు, చక్కగా జీవిస్తున్నాడు. కొన్ని దినాలు అయ్యేసరికి ఏమైందంటే అక్కడ సీనారు రాజు అయినటువంటి అమ్రేపేలు దేశాలన్నీ కూడా జయించుకుంటూ వస్తూ సొదొమ గొమొరను కూడా అటాక్ చేశాడు. ఆ సొదొమ గొమొర రాజులు కూడా ఎట్లా ఉన్నారంటే వారు కూడా వారితో యుద్ధం చేయలేక పారిపోయారు. ఈ పారిపోయే సమయంలో ఏం జరిగిందంటే లోతు, అలాగే లోతు యొక్క ఆస్తి, లోతు భార్య బిడ్డలను కూడా ఆ యొక్క రాజులు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఈ వార్త ఎప్పుడైతే అబ్రహాముకు తెలిసిందో నాకేంటి అనుకోలే. మనమైతే అదే స్వభావంతో ఉండుంటే మనకి ఆస్తి పంపకాల్లో తేడా వస్తే మన నుంచి బయటకు వెళ్ళిపోయినా మనం ఏమంటామంటే మా బాగా జరిగిందిలే, వాడికి జరగాలి, పనిష్మెంట్ బాగా జరిగిందని మనమైతే అనుకుంటాం మన నేచర్ ప్రకారంగా. కానీ అబ్రహాము అలా అనుకోలే. ఎందుకంటే దైవభక్తి కలిగిన వాడేమో అలా అనుకోలే. ఎంతో విశ్వాసం కలిగిన వాడేమో నా సహోదరుని యొక్క కుమారుడికి ఎంత ప్రాబ్లం అయిందని, ఆ ప్రాబ్లం నాది అని, నేనేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఒక స్వభావంతో ఏం చేశాడంటే తన యొక్క స్నేహితులు కొంతమంది తీసుకొని 318 మంది వ్యక్తులను తీసుకొని మరియు ఆ యొక్క రాజుల మీదకి, సీనారు రాజుల మీదకి అటాక్ చేశాడు. వారు వదిలి వెళ్ళిపోయారు. ఆస్తిని అంతా కూడా సొదొమ గొమొరలో ఉంటున్న లోతు భార్య పిల్లలందరూ కూడా విడిపించుకొచ్చాడు. అంతేకాదు సొదొమ గొమొర ప్రాంత రాజుల యొక్క ఆస్తులను కూడా తీసుకొచ్చినట్లుగా చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము కానీ నేనేంటి, నాకేంటి అనుకుంటే సొదొమ గొమొరలో ఉంటున్న లోతు పరిస్థితి ఏంటి, కానీ అలా అనుకోలే. నేనేంటి అనే స్వభావంతో ఉన్నాడు కాబట్టి లోతును విడిపించగలిగాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు కూడా కొన్ని విషయాలు మనకు కనబడతాయి. మనం తలదించుకుంటే మనకు అన్నీ కూడా ఎలా కనబడతాయి అంటే కొంచెం కనబడతాయి. నాకెందుకు ఈ ప్రాబ్లం, నాకెందుకు ఈ రిస్క్, ఇంత అవసరమా అనుకుంటాం. నేను దీంట్లో వెళ్ళటం వల్ల రిస్క్ చేయాలా అనుకుంటాం. కానీ ఒక్కసారి నీ తలను పైకెత్తున సహోదరి సహోదరుడా, ప్రపంచం కనబడుతుంది, ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ కనబడుతుంటాయి, ప్రపంచంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావాలు కనబడుతుంటాయి. అప్పుడు నీవు నాకేంటి అనుకోవు. ఎందుకంటే నేనేంటి, ఇటువంటి వారికి నేను ఎలాగా సహాయపడాలి అనే రీతిలో ఆలోచన చేస్తున్నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనము మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా నేనేంటి అనే విధంగానే మనం ఉండాలి. తల ఎత్తితే కొన్ని పరిస్థితులు మనకు కనపడతాయి, కానీ అన్నీ మనం సాల్వ్ చేయలేం. మన వల్ల కాదు. ప్రపంచాన్ని మనం చుట్టూ రావాలంటే మన వల్ల కాదు. కానీ మన చుట్టుపక్కల ఉంటున్న వారిని కొంతమందికైనా మనం వారి పరిస్థితులు మనం చూస్తే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఉంటాడు కదా, మీరు మీ పనులే కాకుండా, మీ సొంత కార్యములు కాకుండా
ఇతరుల కార్యములు కూడా చూడమని భక్తుడి ద్వారా చెప్పడం జరిగింది. మనం బాగుంటమే కదా మన చుట్టుపక్కల వారు బాగుండాలి, నువ్వు బాగుంటమే కదా నీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి కూడా బాగుండాలి, నీ పరిసర ప్రాంతాలు బాగుండాలి, నీ సమాజం బాగుండాలి, నువ్వు ఉంటున్న ప్రదేశం బాగుండాలి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఆలోచన చేసావో నా సహోదరి సహోదరుడా, మన యొక్క సొసైటీ చాలా బాగుంటుంది. కానీ అందరికీ కూడా చేయాలని ఉంటుంది, కానీ స్టార్టింగ్ ప్రాబ్లం. ఎవరైనా ముందు మనం కాలు ముందుకు వేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనల్ని బట్టి అనేక మంది కాలు ముందుకు వేసి ముందుకు వెళ్తారు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఆలోచించాలి, ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మీకు బైబిల్ నుంచి ఒక విషయం మీరు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? దుర్మార్గుడైనటువంటి అహాబు జెజబేలు దగ్గర గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆయన పేరే ఓబద్యా. దైవభక్తుడు, యెహోవాకు చాలా బహుప్రియమైన వాడు, భక్తిపరుడు. అటువంటి వ్యక్తుల దగ్గర పనిచేస్తున్నాడు. అదే సమయంలో జెజబేలు ఏం చేసిందంటే ప్రవక్తలందరినీ కూడా చంపేయమని ఆర్డర్ వేసింది. ఈ టైంలో ఓబద్యా ఏం చేశాడంటే ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రదేశంలో అంతమందిని 50 మంది చెప్పున 100 మందిని అంటే 100 మందిని గుహల్లో పెట్టి వారందరినీ కూడా పోషించాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇక్కడ ఈయన ఈ యొక్క అహాబు యొద్ద జెజబేలు యొద్ద పనిచేస్తున్నాడు. అదే జెజబేలు ఏం చేస్తుందంటే ప్రవక్తను చంపేయమని ఆర్డర్ వేసింది. ఎంత రిస్క్ తీసుకున్నాడో చూడండి. అదే ఓబద్యా నాకేంటి అనుకుంటే ప్రవక్తలందరి పరిస్థితి ఏంటండి? చాలా దారుణంగా ఉండేది కదా. నేనేంటి అనే విధంగా దైవ భక్తితో ఉన్నాడు కదా. ఈ సమయంలో నేను ఏం చేయాలని ఒక గొప్ప ఉద్యమాన్ని చేసి అక్కడ ఉంటున్న ప్రవక్తలందరినీ కూడా రక్షించి అందరికీ కూడా చక్కటి ఆహారాన్ని అందించాడు. అటువంటి విధంగా ఓబద్యా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనం కొన్ని విషయాలు చూస్తే ఈ యొక్క ఓబద్యా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వారిని ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఇక్కడ ఓబద్యా మరి చాలా రిస్కీ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ విషయం కానీ జెజబేలుకి తెలుస్తుంది అనుకోండి, ఏమవుతుందంటే ఓబద్యా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా అటువంటి వ్యక్తులను కూడా పక్కన పెట్టి దైవభక్తికి, దేవుని యొక్క సేవకులను పోషించే బాధ్యత నాకుంది అని తనకున్న దాంట్లో పెట్టి పోషించే నా ప్రియ సహోదరి సహోదరుడా. అలాగా నాకేంటి అనుకోలేదైనా నేనేంటి అనుకున్నాడు. అలాగే కొంతమంది మిషనరీలను చూడొచ్చు, మన ఇండియాకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎక్కడైనప్పుడు కూడా వచ్చిన మిషనరీస్ అందరూ కూడా నాకేంటి అని రాలేదు, నేను ఏంటి అని వచ్చారు. అసలు నాకేంటి అంటే వాళ్ళు రారు కూడా. నేనేంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా హెల్ప్ చేయాలి అని మదర్ తెరెసా కానీ ఇంకా చాలామంది అనేక మంది ఉన్నారు, డేవిడ్ లివింగ్స్టన్ కానీ ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా నేనేంటి, నేను ఎలా దేవుని యొక్క సువార్తకు ఉపయోగపడాలి అనే విధంగా ఉన్నారు. అందులో 2 వ్యక్తుల గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం మిషనరీస్ కోసం. మొదటిగా జోసెఫ్ డామిన్. ఇతడు ఎవరంటే ఒక యవనస్తుడు. ఒక కళాశాలలో అంటే ఒక బైబిల్ క్లాసెస్లో ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ అప్పుడే ఫ్రెష్గా ఆ యొక్క పట్టాన్ని తీసుకొని ముందుకు వచ్చాడు. అతని ఉద్దేశం ఎలా ఉంటుందంటే చాలా ఫైరీగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలులాగా. అపోస్తలుడైన పౌలు ఏంటంటే ఎలాగుండేవాడు అంటే చాలా ఫైరీగా ఉండేవాడు. యేసుప్రభు శిష్యులు చేయలేని గొప్ప కార్యాలు అపోస్తలుడైన పౌలు గారు చేశారు. ఆయన ఎట్లా చేశాడంటే యూదుల మధ్య పరిచర్య చేయలే. అపోస్తలుడైన పౌలు గారు చేసిన పరిచర్య, ఆయన పరిచర్య అంతా కూడా ఎక్కడంటే అన్యుల మధ్య. అంటే సేవ అంటే ఎలా ఉండాలంటే మన సేవ ఎక్కడ చేసినప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో సేవ చేస్తుంది సేవ కాదంటాడు ఆయన. ఎలా ఉండాలంటే ప్యానిక్ జోన్ అంటే పరిస్థితులకు భిన్నంగా అక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా సేవ చేయాలి అనే విధంగా దున్నని భూమిని దున్నాలి అనే ఉద్దేశంతో ఉన్నవాడు అపోస్తలుడైన పౌలు. అలాగే అనేకమైన ప్రాంతాలు ఆయన చేసిన సువార్త దండయాత్రలో అనేక మంది అన్యులను ఆయన వైపుకి తిప్పుకున్నాడు. అందులో చాలా మంది ఉన్నారు. ఒనేసిమును చూడవచ్చు, ఒక దొంగ. ఆయన యొక్క మాట ద్వారా అది నాకేంటి అనుకుంటే ఒనేసిము ఇంకా దొంగగానే ఉండిపోయేవాడు. కానీ నేనేంటి అనుకుని ఒనేసిమును దొంగను ఒక మంచి వ్యక్తిగా మార్చాడు. అది వేరే స్టోరీ. కాబట్టి ఇక్కడ జోసెఫ్ డామిన్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. జోసెఫ్ డామిన్ అతడు యొక్క పట్టా తీసుకొని వచ్చాడు. అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సువార్త అందదో అక్కడ సువార్తకు వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాడు. అయితే అక్కడ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నేను పలానా చోటకి వెళ్ళాలని ఆశపడుతున్నానండి.
ఆయన ఎన్నుకున్న ప్లేస్ ఏంటంటే కలయపాప. ఆ కలయపాపలో ఎవరుంటారంటే చూడండి, ఆ రోజుల్లో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారిని ఏం చేసేవారంటే జనాల్లో ఉంచేవారు కాదు. ఆ ప్లేస్కి మరి జోసెఫ్ డామియన్ వెళ్ళడానికి ఇష్టపడి వెళ్ళాడు. చాలా బాగా సువార్త ప్రకటిస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. వారికి చక్కగా వారి యొక్క గాయాలు కడుగుతూ వారికి సేవ చేస్తూ అట్లాగే దేవుని యొక్క సువార్తను కూడా ప్రకటిస్తున్నాడు. వారికి చాలా మంచి స్నేహితుడైపోయాడు జోసెఫ్ డామియన్. ఒకరోజు అనుకోకుండా కొన్ని దినాలు గడిచిన తర్వాత తను చర్చికి వెళ్ళడానికి తయారవుకుంటూ చర్చ్ ఫేస్ని ఇలా అనుకోగానే ఈ యొక్క నుదుటి నుంచి చర్మం చేతికొచ్చింది. చూసుకున్నాడు, బాధపడ్డాడు, వెళ్ళాడు. ఎప్పుడు కూడా సంఘంలోకి వెళ్ళి మొదటి మాట ఎప్పుడు ఏమనేవాడు అంటే సహోదరులారా అని సంబోధించేవాడు అందరినీ కూడా. కానీ ఆ రోజు ఆ స్కిన్ ఎప్పుడైతే చేతికొచ్చిందో ఆ రోజు ఏమన్నాడంటే నా తోటి లెపర్సీ సహోదరులారా అని సంబోధించాడు. వారందరూ ఆ మాట విని చాలా భయపడ్డారు. ఏంటి పాస్టర్ గారికి కూడా ఇది వచ్చిందా, లెపర్సీ వచ్చేసిందని భయపడ్డారు. ఆ రోజు నుంచి ఇంకా జోసెఫ్ డామియన్ జీవితంలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి, ఆరోగ్యం క్షీణించిపోతుంది. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో ప్రార్థన పరుడు, గంటలు మోకాళ్ళ ప్రార్థనలో ఉండేవాడట. అంత గొప్ప ప్రార్థన యోధుడు. అటువంటి ఎవరు వెళ్ళని చోటుకి వెళ్ళి జోసెఫ్ డామియన్ ఎంతో దేవుని సువార్తను ప్రకటించాడు. అయితే వారు అక్కడ దేవుణ్ణి తెలుసుకున్నారు. అయితే జోసెఫ్ డామియన్ యొక్క జీవితంలో చివరి ఘట్టాలకు వచ్చినట్లయితే ఆయన యొక్క పరిస్థితులు ఒకటే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతవాసుల దగ్గరకు రావడానికి ఎవరు ఇష్టపడరు. నేను కానీ మరణిస్తే వీరు అనాథలైపోతారేమని వేదనతో ప్రార్థన చేసుకునేవాడు. అయితే ఒకనొక సమయంలో బాగా ఆయన బెడ్కి అంటుకుపోయాడు. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఒక సహోదరి వచ్చి ఆయన ముందు నిలబడ్డది. ఆమె పేరే మరియన్ కోప్. ఆమె ఎప్పుడైతే వచ్చిందో మాట్లాడాడు. ఎవరంటే ఈ యొక్క కలయ పాపకు నేను ఇష్టపూర్వకంగా వచ్చాను అని ఆ యొక్క మరియన్ కోప్ చెప్పేసరికి ఈయనలో ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఆయన ఆ మాట వినగానే కొన్ని దినాలకు ఆయన మరణించడం జరిగింది. ఆమె వెళ్ళింది, మరియన్ కోప్ వెళ్ళి అక్కడ ఉంటున్న వారందరికీ చక్కని పరిచర్య చేస్తుంది. ఆ యొక్క జోసెఫ్ డామియన్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ యొక్క వార్త మరి ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అదే ప్రాంత వాసులకు తెలియగానే ఆయన బాడీని తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. కానీ అక్కడ ప్రాంతవాసులు ఒక్కడు కోరుకుంటారు, అయ్యా మా యొక్క గాయములకు ఎవరు కూడా మమ్మల్ని పట్టుకునేవారు ముట్టుకునేవారు లేరు, కానీ మా యొక్క గాయాలను కూడా కట్టిన వ్యక్తి ఆ యొక్క చేతులను ఆ యొక్క దైవ సేవకుని మేము మర్చిపోలేము. ఆయనకి మాకు గుర్తుగా మాకు ఈ బాడీని వదిలేయండి కుదరదు అని చెప్తారు. కనీసం ఆయన యొక్క కుడి హస్తానన్నా సరే మా మధ్య వదిలేయండి అంటే వారి యొక్క బలవంతంతో పాటు ఆయన కుడి చేతిని మరి తీసిచ్చేస్తారు. ఆ కుడి చేతిని ఎప్పుడైతే తీసిచ్చేసారో వారు దాన్ని అక్కడ సమాధి చేసి ఆ ప్లేస్కి చక్కటి ఒక హిస్టారికల్ ప్లేస్గా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అనేక మంది ఎవరు వెళ్ళలేని ప్రదేశానికి వెళ్ళాడు. ఆ టైంలో ఆ యొక్క కలయపాపకి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడని ప్రాంతం ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మరి అక్కడ వ్యాక్సినేషన్ వచ్చింది, ఆ యొక్క కుష్ఠరోగులు అందరూ కూడా నయమయ్యారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఒక హిస్టారికల్ ప్లేస్గా మార్చబడింది. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క జోసెఫ్ డామియన్ నాకేంటి అనుకుంటే ఆయన అక్కడికి వెళ్ళి ఉండేవాడు కాదు. నేనేంటి, నా బాధ్యత ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటి అని ఒక బాధ్యతగా అక్కడికి వెళ్ళి అనేక మందికి సువార్తను అందించాడు. నా ప్రియ సహోదరుడా, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక శతాధిపతి మాటలు విని యేసుప్రభు ఆశ్చర్యపడ్డారట. ఏంటి ఆ విషయాలు చూసినట్లయితే లోకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చూసినట్లయితే అక్కడ మీకు చాలా క్లియర్గా రాయబడ్డాయి. అక్కడ శతాధిపతి అంటే 100 మందికి అధికారి, చాలా బిజీగా ఉన్నాడు. కానీ ఆయన యొక్క సేవకుల్లో ఒక సేవకుడికి, ఒక సిపాయిలో ఒక సిపాయికి, ఒక దాసుల్లో ఒక దాసుడికి ఏం జరిగిందంటే అనారోగ్యం వచ్చిందంట. అంతమందిలో ఈయన ఎందుకు పట్టించుకోవాలంటే అందరూ అలాగా ఆలోచిస్తే ఏ పని అవ్వదు కదా. ఈయన ఏమనుకున్నాడంటే నాకేంటి అనుకోలే, నేనేంటి ఈ సమయంలో నా సహోదరుడికి నేను ఎలాగ సహాయపడాలని అనుకొని యేసుప్రభు వారి కోసం విని యేసుప్రభు వారు వస్తే ఇతడు స్వస్థపరచబడతాడని తన దాసుల్ని పంపించాడు. తన దాసులు కొంతమంది యూదులను పంపించాడు. యూదులు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారంటే అయ్యా
శతాధిపతి చాలా నీతిమంతుడు. ఆ శతాధిపతి వల్ల అక్కడ సంఘం పోషింపబడుతుంది. ఆ శతాధిపతి మామూలుగా కాదు, సమాజ మందిరాలు కట్టిస్తున్నాడు. అటువంటి వారికి దగ్గరికి మనం వెళ్తే బాగుంటుంది అని భయపడుతూ అడుగుతున్నారు యేసుప్రభుని. కానీ యేసుప్రభు ఆ మాటలు విని సరే పద వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. వెంటనే మళ్ళా ఆ శతాధిపతి తన ఎదురుగా వచ్చి ఏం మాట్లాడతాడంటే, తన మంచి మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, నీవు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట సెలవివ్వు, నా సహోదరుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎందుకంటే నేను అధికారం గలవాడిని, నీ మాటలో అధికారం ఉంది. నేను ఎలా అధికారం కలవాడిని అయితే, నేను ఒకరిని రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, ఒకరి ఉద్యోగం తీయాలన్నా ఒకరి ఉద్యోగం వేయాలన్నా అటువంటి అధికారం నాకు ఉంది. కానీ దానికన్నా అధికంగా నువ్వు మాట సెలవిస్తున్నావు, నీ మాటకు నేను, నీ అధికార మాటకు నేను లోబడి ఉన్నాను కాబట్టి నువ్వు ఒక్క మాట సెలవివ్వు అని చెప్పేసరికి యేసుప్రభుకి ఆశ్చర్యపడట. ఇటువంటి విశ్వాసము ఇశ్రాయేలులో కూడా లేదు అని ఆశ్చర్యపోయాడు. చూడండి, ఆ యొక్క శతాధిపతి నాకేంటి అనుకుంటే ఆ దాసుడు స్వస్థపరచబడాడు. నేనేంటి, నాతో ఉన్నవారు అందరూ బాగుండాలి, నాతో ఉన్న సహోదరులు అందరూ మంచిగా జీవించాలని స్వభావంతో ఉన్నవాడు శతాధిపతి. అలా ఎంతమంది ఉంటున్నారండి ఈ రోజుల్లో? ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో సొసైటీ బాగుపడుతుంది. అలాగే ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం బాగుండడం కాదు, మన చుట్టుపక్కల వారు అందరూ బాగుండాలని ఒక్కసారి మీరు కన్నులెత్తి ఒకసారి చూడండి. మీ ఇంట్లో ఉంటున్నారు, మంచిదే, సేఫ్గా ఉంటున్నారు లాక్డౌన్ ద్వారా. ఒక్కసారి మీ పక్క వారిని చూడండి, మీ ఎదుటి వారిని చూడండి, మీకు దీనిలో ఎవరైతే కనబడుతున్నారో వారి పట్ల ఒక్కసారి మీరు ప్రేమ కలిగి నేనేంటి ఈ సమయంలో నేనేం చేయాలి అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఈ సొసైటీ ఎంతో బాగుంటుంది. అలా మనం ఒక్కరు వేసుకుంటే కాదు, అనేక మంది వేసుకోవాలి. అలాగే ముందు మనం ఒక స్టెప్ తీసుకుంటే మనం చూసి అనేక మంది ముందుకు వస్తారు నా ప్రియ సహోదరి సహోదరుడా. అలాగే మరొక మిషనరీని మనం చూసినట్లయితే జిమ్ ఎలియట్. ఈ జిమ్ ఎలియట్కు ఎట్లా అంటే ఒక యవనస్తుడు, 28 సంవత్సరాల వయసు ఆయనకి. అయినా కూడా స్వార్థ విషయంలో తనతో ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఎలాగైనా సరే మనం ఒక మంచి ప్రాంతాన్ని మనం తీసుకొని వారిని రక్షించాలంటే వారు దక్షిణ అమెరికాకు మధ్య దగ్గరలో ఉంటున్న ఒక ప్రదేశాన్ని ఈక్విడార్ అనే ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఆ ఈక్విడార్ అనే ప్రాంతంలో ఎవరు ఉండేవారంటే నరమాంస భక్షకులు. వారు మనుషులు తినే మనుషులు. అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, నరమాంస భక్షుల దగ్గరికి వెళ్ళడానికి సరాసరి వెళ్తే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారేమని వీళ్ళు నలుగురు కలిసి హెలికాప్టర్ తయారు చేసి చూసుకొని హెలికాప్టర్ మీద వస్తూ వారికి బిస్కెట్లు ఇస్తూ ఉండేవారు. ఒకరోజు ఏమి తీసుకోలేదు, రెండో రోజు బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్ పంపిస్తూ తీసుకున్నారు. అలాగా కొన్ని దినాలు గడుస్తున్నాయి. వారితో పరిచయం ఏర్పడింది అనుకున్నారు వీళ్ళు. కానీ ఒకరోజు ఏమైందంటే పరిచయం ఏర్పడదు కదా, వారు మనం రిసీవ్ చేసుకుంటున్నారు కదా, మనం ఇచ్చింది తీసుకుంటున్నారు కదా, అంటే వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ బాగుంది కదా అనుకుని వాళ్ళ హెలికాప్టర్ ఇంతకుముందు పైనుంచే కిందకు దిక్కకుండా ల్యాండ్ అవ్వకుండా ఇచ్చేవారు. ఒకసారి ఏం జరిగిందంటే ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి వారు భయపడ్డారు. నరమాంస భక్షకులు భయపడ్డారు. ఎవరో మన మీదకి అటాక్ చేయడానికి వచ్చారేమో అనుకుని వాళ్ళు బాణాలు పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, కానీ వీళ్ళని చంపేయచ్చు. వాళ్ళ బాణాలు వేసేలోపే వీళ్ళ గన్స్తో చంపేయచ్చు. కానీ వాళ్ళు భయపడి ఎప్పుడైతే బాణాలు ఎలా ఎక్కిపెట్టి కూర్చున్నారో వీరు కూడా గన్స్ తీశారు. గన్స్ తీయగానే ఎవరు కూడా చంపలా. ఎందుకంటే వీరిని రక్షించడానికి మనం వచ్చాం. మనం చంపేస్తే అర్థమే ఉంటుంది, వారి చేతుల్లోనే చచ్చిపోవడానికి మనం సిద్ధపడ్డాం కాబట్టి చచ్చిపోవడానికైనా సిద్ధం. కానీ ఎవరిని చంపొద్దని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆ యొక్క నరమాంస భక్షకులు ఏం చేశారంటే ఫట్ మని ఆ బాణాలు ఐదుగురిని కూడా మరి చంపేశారు. చంపేయటమే కాదు, వారిని కూడా తినేశారు. ఈ వార్త వారి యొక్క గృహాలకు తెలిసింది, ఎంతో బాధపడ్డారు. తర్వాత జిమ్ ఎలియట్ యొక్క భార్య ఎలిజబెత్ ఎలియట్, ఆమె ఒక పరిచర్య చేసింది. ఎందుకంటే నా భర్త స్టార్ట్ చేసిన యొక్క పనిని అది ముగిసిపోకూడదు, దీన్ని మనం కొనసాగించాలని కొన్ని దినాలు వారితో పరిచర్యలు ఏర్పరచుకొని వారి భాష నేర్చుకొని వారి మధ్యన సువార్తను ప్రకటించింది. ఎవరైతే జిమ్ ఎలియట్ను మరి కొట్టి చంపేసి తినేశాడో మొదటిగా అదే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని మొదటగా అదే వ్యక్తికి సువార్తను ప్రకటించి ఆ వ్యక్తి ద్వారా ఆ ప్రాంతం అంతటిని కూడా రక్షించింది నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి వారు కూడా నాకేంటి అనుకుంటే ఆ ప్రదేశానికి వచ్చి ఉండేవారు కాదు కదా.
మేమేంటి, నేనేంటి, ఏం చేయాలి, ఇటువంటి వారిని నేను ఎలా రక్షించాలి అని ఒక ఆశతో వచ్చారు అనేక మంది. ఒక్కరు కాదు, అనేక మంది వచ్చారు. అలాగే యేసు ప్రభు వారు కూడా నాకేంటి అనుకోలేదు, నేను ఏంటి అని ఆయన రిక్తునిగా మరి తండ్రి యొద్ద కుడిపార్శ్వన కూర్చున్నట విడవరాని భాగ్యం మీద అదంతా వదిలిపెట్టుకొని నీ కొరకు నా కొరకు కూడా నేనేంటి అని భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడు, దేవుడై ఉండి కూడా. అలాగా ప్రతి ఒక్కరు కూడా నేనేంటి అనే ప్రశ్న మనం ఎప్పుడైతే వేసుకున్నామండి, సొసైటీ చాలా బాగుంటుంది. అలాగా అనేక మంది నేను చెప్పినట్లుగా హోటల్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, బట్టల షాపులో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, వలస కూలీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని మనం రీచ్ అవ్వగలం. కాబట్టి మనము నేనేంటి అనేది నాకేంటి అనేది కాకుండా నేనేంటి అనే విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి మరి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న వారి పరిస్థితులను ఒక్కసారి మనం చూద్దాం, వారి యొక్క అవసరతలను తీరుద్దాం, వారితో మనం కలిసి జీవిద్దాం. ఇటువంటి పరిస్థితులు, ఎటువంటి విపత్తులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ప్రతి దాన్ని జయించే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుని తలలు వంచినట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీవు మాతో చెప్పిన మాట ప్రకారంగా నాయన ప్రభువా, నాకేంటి అనే ప్రశ్న మేము వేసుకోకుండా నేనేంటి అనే ప్రశ్న మేము ఎప్పుడైతే వేసుకున్నామో మేము ప్రతి ఒక్కరిని కూడా రీచ్ అవ్వగలం నాయన ప్రభువా. నాకేంటి అనే ప్రశ్న నాలో ఉంటే నేను అక్కడే ఉండిపోతాను తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. అలాగే నేనేంటి అనే ప్రశ్న నాలోకి ఎప్పుడైతే వచ్చిందో నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వగలను. అలాగే ఈ మాట వినిచిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నేనేంటి అనే విధముగా వారిలో ఒక ప్రశ్ననిచ్చి వారి చుట్టుపక్కల ఉన్న వారికి వారు సహాయపడే రీతిలో నీవే వారి హృదయాలను, వారి మనసులను నాయన ప్రభువా మీరే చైతన్యపరిచి నాయన ప్రభు, ఈ కరోనా వైరస్ ద్వారా నాయన ప్రభువా మరి ప్రపంచం అల్లాడుతుంటుండగా ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఆకలి బాధతో లేకుండా ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా నీవే దర్శించండి. ప్రతి ఒక్కరిని చైతన్యపూరితులుగా మీరే మార్చి నాయన ప్రభువా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.